నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో ప్రస్తుతం ఒక ట్రెండ్ మొదలైంది. అదేంటంటే కేరళ స్టోరీ 2 సినిమా చాలా మంది చూసి ఇలాంటి స్టోరీ రిపీట్ అవ్వకుండా హిందూ కుటుంబాలన్నీ చాలా జాగ్రత్త వహించండి. ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిలను మత మార్పిడి చేసే టార్గెట్ పెట్టుకున్నారు అని చెప్పేసి చాలా మంది ది కేరళ స్టోరీ 2 మూవీ చూసిన తర్వాత వచ్చి రివ్యూ ఇవ్వడము, అక్కడ కొన్ని హిందూ సంఘాలు వెళ్ళి కూడా మాట్లాడడం సినిమా థియేటర్స్ దగ్గర, అందరు తప్పకుండా హిందూ కుటుంబాలు అన్ని కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమా చూడండి అని చెప్పడం, ఇవన్నీ జరిగిన తర్వాత ది కేరళ స్టోరీ 3 అని బాగా ఒక ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అదేంటంటే మొనాలిసా. కుంభమేళలో పూసలు అమ్ముకుండే ఆమెని చాలా మంది బ్లాగర్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కుంభమేళలో ఆమెను టార్గెట్ చేశారు. కుంభమేళలో జరుగుతున్న ఆ పూజలు కావచ్చు, అవన్నీ కూడా ఆ ఉత్సవాన్ని కవర్ చేయకుండా చాలా మంది ఈ మొనాలిసాని కవర్ చేశారు. ఎందుకు కవర్ చేసిండ్రంటే ఈమె ఇంత బాగుంది, ఇంత చూడడానికి అందంగా ఉంది, ఈమె అసలు పూసలు అమ్ముకునే ఆమెనేనా కాదా, లేకపోతే సిబిఐ ఐఏఎస్ ఇట్లా చాలా మంది ట్రోల్స్ చేసిండ్రు. నిజంగానే మా పూసలు అమ్ముకునే ఆమెనా అని అన్నారు. చాలా మంది ఆమె కళ్ళు టార్గెట్ చేసారు అనమాట. ఆమె కళ్ళతోనే ఆమె ముఖంలో అందం ఉంది అని చెప్పేసి వ్లాగర్స్ అందరూ కూడా ఆమెను హైలైట్ చేయడం జరిగింది. హైలైట్ చేసిన తర్వాత ఆమెకు కొన్ని షూట్స్ వచ్చినాయి. యాడ్ షూట్ వచ్చింది, డైమండ్ షూట్ వచ్చింది. దాని తర్వాత టాలీవుడ్ లో ఆమెకు సినిమా అవకాశం వచ్చింది. ఇవన్నీ చేస్తున్న క్రమంలోనే ఒక ముస్లిం అబ్బాయికి మొనాలిసా అనే ప్రపోజ్ చేయడం జరిగిందంట. ఆమెనే ఒక వీడియోలో ఆమెనే చెప్పడం జరిగింది. ఏమని చెప్తుందంటే ఫర్మా ఖాన్ ఆయన పేరు, ఈమె పేరు మొనాలిసా, పక్కా హిందూ కుటుంబం. ఫర్మా ఖాన్ వచ్చేసి ముస్లిం కుటుంబం. వీళ్ళిద్దరూ గత 3-4 రోజుల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. హిందూ ఆచారంగానే పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నాడు. హిందూ ఆచారంలోనే పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే మోనాలిసా వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకునేటట్టు అయితే మేము నో చెప్తామని చెప్పేసి నో చెప్పిండ్రు. వాళ్ళు పెళ్లి చెయ్యనందుకు వీళ్ళిద్దరు వెళ్ళిపోయి హిందూ ఆచారం ప్రకారంగా పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? ది కేరళ స్టోరీ మూవీ రిలీజ్ అయిన ఒక 3-4 రోజులకే జరగడం, ఇది పెద్ద వింతగా విచిత్రంగా అందరు చూస్తున్నారు. అయితే చాలా మంది ది కేరళ స్టోరీ 2 మూవీ చూసి వచ్చి హిందూ సంఘాలు కావచ్చు, మన హిందూ కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా ఇది వాస్తవం చాలా మంది రివ్యూ ఇచ్చిర్రు. నా అభిప్రాయం ఏంటి అంటే ప్రేమకు కులం అయితే అడ్డు రాదు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కళ్ళు కనపడవు, ఎందుకంటే ప్రేమ వ్యామోహంలో ఉన్నారు కదా, రేపు ఏదైనా జరిగినప్పుడు చాలా మంది మొనాలిసాను కూడా అదే అంటున్నారు. మొనాలిసాను ఏమంటున్నారంటే ఇప్పుడు ఈమెకు అర్థం కాదు, ది కేరళ స్టోరీ 2 మూవీలో ఏదైతే జరిగిందో అది జరిగిన తర్వాత ఆ మూవీలో ఎంత దారుణంగా ఆ డైరెక్టర్స్ చూపించారంటే ఇలాంటి మూవీస్ కొంతమందికి బాగా నచ్చేస్తాయి. ఎవరికి నచ్చుతాయి అంటే మతోన్మాదులకు నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి? అవును ఇది నిజమే, ఇలా చేస్తారు అని నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం సెక్యులర్ దేశం, ఇందులో అందరు ఉంటారు. నేను ఒక చిన్న మా ఫ్రెండ్స్ దే చెప్తా. ఒక అమ్మాయి ఏం చేసిందంటే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 3 పిల్లలు, వాళ్ళకి 3 పిల్లలు, చాలా చక్కగా వాళ్ళ కుటుంబం జీవిస్తూ ఉంది. ఇప్పటికి కూడా మేము వెళ్తాం. ఆ బ్రదర్ది ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్ వాళ్ళది ఇప్పుడు రంజాన్ ఇఫ్తార్ విందులో మా ఫ్రెండ్ కూడా మంచిగా వాళ్ళకి అన్ని చేసి పెడుతుంది. అన్ని వాళ్ళు ఇఫ్తార్ విందు పాటిస్తారు. ఈమె పూజలు ఏమున్నాయి, టెంపుల్స్కి వెళ్ళడం, స్వయంగా వాళ్ళ భర్త దగ్గరుండి, ఎవరు ఈ ముస్లిం అతనే దగ్గరుండి టెంపుల్స్ కి తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు, అన్ని చేస్తాడు. సో ఇలాంటి ఫ్యామిలీస్ ఉండడం మేము చూస్తున్నాం. అయితే ది కేరళ స్టోరీ 2 మూవీని ఇంత దారుణంగా చూపించడం అంటే ముస్లిమ్స్ అంటే ఒక ఉగ్రవాదులు, వాళ్ళ టార్గెట్ ఏంటంటే హిందూ అమ్మాయిలందరినీ ముస్లింలోకి తీసుకొని వచ్చి వాళ్ళతోటి పిల్లల్ని కనిపించి ఆ పిల్లలందరినీ కూడా ముస్లిమ్స్ ని చేసేయాలి, భారతదేశాన్ని ఇస్లామిక్ గా మార్చాలి
అని చెప్పేసి చాలా మంది తప్పుడు రివ్యూ ఇస్తున్నారు. ఎందుకు తప్పుడు రివ్యూ అంటున్నా అంటే, ఒక భారతదేశాన్ని మాత్రము ఇస్లామిక్ గా గాని, క్రైస్తవ్యంగా గాని, హిందూ దేశంగా గాని ఎవ్వరు కూడా మార్చలేరు. ఎందుకంటే భారతదేశానికి నానా మతాలు అన్ని కలిసి జీవించే దేశం ఏదైనా ఉంది అంటే అది పక్కా భారతదేశం. ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా గాని, క్రైస్తవ దేశంగా గాని, హిందూ దేశంగా గాని, ఇతర మత దేశాలుగా మార్చే అవకాశమే లేదు. దాదాపు 100 years బ్యాక్ నుండి నేను కొన్ని వీడియోస్ చూసుకుంటూ వస్తున్నాను. 100 years బ్యాక్ నుండి కూడా కొంతమంది యుద్ధాలు చేసిండ్రు, ఇవన్నీ ప్రకటిస్తూ వస్తున్నారు. హిందువులు అంటారు ముస్లిం దేశంగా మారుస్తారని, ముస్లిమ్స్ అంటారు హిందూ దేశంగా మారుస్తారని. ఇవన్నీ కూడా కట్టు కథలు, కల్పితాలు. ది కేరళ స్టోరీ 2 మూవీ ఎవరైతే చూసారో ఇదొక ప్రాపగండా, ఇదొక అబద్ధం. ఎందుకంటే అది అసాధ్యం. ఎవరో ఒక్కరో ఇద్దరో చేసిన తప్పుకు, అది మన హిందూస్లలో ఉన్నారు, ఇస్లామిక్ లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు, ఎవరో ఒక్కరో ఇద్దరో చేసిన తప్పుకి మొత్తం కేరళలో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, ఇలా చేస్తారు హిందూ అమ్మాయిలను అనడం ఇది ఎంతవరకు కరెక్ట్? నేనైతే ఇది తప్పుగా భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ది కేరళ స్టోరీ మూవీ అయితే ఇలా ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, అది కరెక్టేనా, అవాస్తవమా, తప్ప? ఒక డైరెక్టర్ మతోన్మాదుల్లాగా ఈ మూవీని డిజైన్ చేయడము, డైరెక్ట్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. సో ఇప్పుడు మనం మోనాలిసా గురించి మాట్లాడదాం. కుంభమేళాలో హైలైట్ అయిన ఈ మోనాలిసా ఎవరిని పెళ్లి చేసుకుంది? చూడండి, ఫర్మా ఖాన్ ని ఆమె పెళ్లి చేసుకుంది. ఫర్మా ఖాన్ ని ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏమంటుందంటే, నేనే అతనికి ప్రపోజ్ చేశాను. చూడండి. इधर पर हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए, क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करें इसी मंदिर से। फ्यूचर का प्रोग्राम क्या है, इधर से कैसा है? अभी देखेंगे आगे क्या होता है। केरला में ही रहेगा? हाँ, कोशिश करेंगे केरला में रहने की, क्योंकि केरला बहुत अच्छा है और यहाँ पे रहेंगे जी। हाँ नहीं, पिताजी थोड़ा अगेंस्ट थे शादी के, इसीलिए हम लोग इधर इस टेम्पल में शादी कर लिए। अगर दूसरा स्टेट होता तो आपको वगैरह कुछ मिलेगा? नहीं, वैसे तो मुझे पता नहीं, लेकिन यहाँ पे मुझे लगा कि यहाँ पे अच्छा है करने के लिए शादी, यहाँ के लोग अच्छे हैं, मंदिर अच्छा है, सब कुछ अच्छे हैं, सपोर्ट बहुत ज्यादा करते हैं, बहुत ज्यादा करते हैं। आप लोगों ने बड़ा प्यार दिखाया, सब कुछ किया, मुझे बहुत अच्छा लगा, दिल से आप सभी का धन्यवाद। ठीक जी। अब आप कैसे यहाँ रहेंगे यार और गाँव जाएंगे? अभी इधर ही रहने का प्लानिंग है, अभी देखते हैं आगे क्या होगा। हाँ, अभी इधर देखेंगे, सोचेंगे, समझेंगे, अगर अच्छा लगेगा तो क्या। हाँ, इधर देखते हैं आगे, अच्छा लगेगा, केरला बहुत अच्छा है और यहाँ पे देखेंगे, सेटल करेंगे, अगर अच्छा लगा तो मोनालिसा को देखेंगे क्या? देखेंगे। कितने साल का नहीं है, 6 महीने ये 6 मंथ का प्यार है, 6 मंथ का प्यार, लेकिन 6 मंथ हमारे लिए 60 years के बराबर है, 60 साल के बराबर 6 मंथ का प्यार है, इसीलिए हम लोग शादी करेंगे। मैं भी एक्टर हूँ जी जी जी, इसी फील्ड में हूँ मैं भी सिनेमा। हम लोग एक फिल्म में हम दोनों एक्टिंग करता था, दोनों का कास्टिंग हुआ, उसी टाइम हम दोनों मतलब बातचीत करना चालू किया, फिर मोनालिसा प्रपोज किया मुझे, मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है, इसीलिए फिर मैं भी ओके बोला। बाद में हम दोनों को लव हुआ, डीप लव हुआ, उसके बाद डिसाइड किया कि हमें शादी करना है। कि वो अभी एक्सेप्ट करेगा? नहीं, मुझे भी इसमें कुछ अच्छा नहीं, लेकिन मेरी फैमिली दूसरी जगह मेरी शादी करना चाहते थे और मुझे वो अच्छा नहीं लगा। अब आप खुश हैं? अभी अब आप खुश हैं? अभी खुश है। अभी खुश अभी हैं? तो खुश हूँ मैं। అయితే వీళ్ళు పెళ్లి చేసుకొని కేరళకే వెళ్ళడం జరిగింది. ఎందుకు కేరళకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడున్న మీడియా వాళ్ళు అడుగుతున్నారు. కేరళలో ఒక మతాన్ని గాని ఒక కులాన్ని గాని ఇక్కడ చూడరు. ఇక్కడ మేము ఒక టెంపుల్ ని దర్శించడానికి వచ్చాము, ఇక్కడున్న ఈ పద్ధతి మాకు చాలా బాగా నచ్చింది అని ఫర్మా ఖాన్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుని డైరెక్ట్ కేరళకే ఎందుకు వెళ్ళారంట అంటే, అక్కడ మతాన్ని గాని కులాన్ని గాని దూషిస్తూ మాట్లాడడం మనలాగా ది కేరళ స్టోరీ 2
అని వాళ్ళు ఎట్లా అయితే పెట్టి తీశారో ఇవన్నీ కూడా కేరళలో జరగవు. అక్కడ అందరు కలిసి మెలిసి జీవిస్తారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మోనాలిసా మాటల్లో కూడా ఫర్మా ఖాన్ గురించి, అసలు ఫర్మా ఖాన్ ని ఆమె ఏం చూసి ప్రేమించిందో, వాన్లో ఏముందో అదో ఇదో అని కొంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నారు. సో అది చూడండి. नहीं, हम दोनों लव करते थे। इधर पर हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करें इसी मंदिर से। फ्यूचर का प्रोग्राम क्या है, इधर से कैसा है? अभी देखेंगे आगे क्या होता है। केरला में ही रहेगा? हाँ, कोशिश करेंगे केरला में रहने की, क्योंकि केरला बहुत अच्छा है और यहाँ पे रहेंगे जी। हाँ जी, नहीं, पिताजी थोड़ा अगेंस्ट थे शादी के, इसीलिए हम लोग इधर इस टेम्पल में शादी कर लिए। यहाँ की फिर इस तरह का अगर दूसरा स्टेट होता तो आपको कोई वगैरह कुछ मिलेगा? नहीं, वैसे तो मुझे पता नहीं, लेकिन यहाँ पे मुझे लगा कि यहाँ पे अच्छा है करने के लिए शादी, यहाँ के लोग अच्छे हैं, मंदिर अच्छा है, सब यहाँ कुछ के अच्छे लोग सपोर्ट बहुत ज्यादा करते हैं। बहुत ज्यादा करते हैं। आप लोगों ने बड़ा प्यार दिखाया, सब कुछ किया, मुझे बहुत अच्छा लगा, दिल से आप सभी का धन्यवाद। ठीक जी। अब आप कैसे यहाँ रहेंगे यार और गाँव जाएंगे? नहीं, अभी इधर ही रहने का प्लानिंग है, अभी देखते हैं आगे क्या होगा। हाँ, अभी इधर देखेंगे, सोचेंगे, समझेंगे, अगर अच्छा लगेगा तो क्या। हाँ, इधर देखते हैं आगे, अच्छा लगेगा, केरला बहुत अच्छा है और यहाँ पे देखेंगे, सेटल करेंगे, अगर अच्छा लगा तो मोनालिसा को देखेंगे क्या देखेंगे। कितने साल का नहीं है, 6 महीने का। 6 month का प्यार। సో ఈ వీడియో చూసినాం కదా, వాళ్ళు గత 2 సంవత్సరాల నుండి ప్రేమించుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఆయన ఫర్మా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ లో ఒప్పుకోలేదంట. నేను లవ్ చేస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా అని మొనాలిసాని ఫస్ట్ ప్రపోజ్ చేసింది, ఆయన ఒప్పుకోలేదు. 6 నెలల నుండి మాత్రం ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటూ వచ్చి ఇప్పుడు 2 రోజుల క్రితం వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని చాలా మంది లవ్ జిహాద్ అని, మొనాలిసాని ట్రాప్ చేశారని, నెక్స్ట్ ది కేరళ స్టోరీ 3 అని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రావడం చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది లవ్ జిహాదా లేకపోతే ది కేరళ స్టోరీ 3 నెక్స్ట్ మొనాలిసా అవుతుందా అనేది మనం ఆలోచిస్తే, ఫర్మా ఖాన్ ఏం చెప్తున్నాడంటే ఒక ప్రెస్ మీట్ లో, तो आप प्लीज थोड़ा इसमें मीडिया में जो भी लिखे, क्योंकि नॉर्थ में जो चल रहा है वो बहुत गलत चल रहा है कि लव जिहाद है, ये ऐसा कुछ नहीं है, सब धर्म बराबर है। मोनालिसा अपने धर्म में रहेगी, मैं अपने धर्म में रहता हूँ, लेकिन हम सभी धर्म का सम्मान करते हैं। मैं मंदिर में भी जाता हूँ, मैं मस्जिद में भी जाता हूँ, मैं पूजा भी करता हूँ, सब कुछ करता हूँ, तो मेरे लिए सब इक्वल है, क्योंकि मैं भी आर्टिस्ट हूँ, ये भी आर्टिस्ट है, हम इंसान है सबसे पहले। और ये केरला में ही, केरला स्टेट में बहुत अच्छी चीज है कि सब यहाँ पे कोई कास्ट वास्ट का कोई भेदभाव। ఆయన అంటున్నాడు, ఇది సోషల్ మీడియాలో ఎవరు కూడా తప్పుగా రాయకండి, ఎవరి మతాలను వాళ్ళని గౌరవించుకుంటాం, ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి మొనాలిసా మతాన్ని నేను గౌరవిస్తాను, ఆమె పద్ధతులను నేను గౌరవిస్తాను, నా పద్ధతులు నా ఆచారాలు మొనాలిసా గౌరవిస్తుంది, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి మాత్రమే పెళ్లి చేసుకున్నాం, ఇది లవ్ జిహాద్ మాత్రం కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ చాలా మంది దీన్ని ఒక లవ్ జిహాద్ గా చిత్రీకరిస్తున్నారు. ఒకరొకరు అండర్స్టాండింగ్ లో ఉండి పెళ్లి చేసుకున్న దాన్ని, లవ్ మ్యారేజ్ అయినప్పుడు దాన్ని లవ్ జిహాద్ గా చిత్రిస్తూ మొనాలిసాని నెక్స్ట్ కేరళ మూవీ 3 గా మొనాలిసా మారుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి. ది కేరళ స్టోరీ 2 మూవీ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి, అందులో ఉన్నది ఇది కరెక్టేనా, లేకుంటే మతాలకు మనుషులకు మధ్య చిచ్చులు పెట్టడానికి ఇలాంటి మూవీస్ వస్తున్నాయా, మరి ఇలాంటి మూవీస్ ని హాల్స్ కి ఇవ్వచ్చా, పర్మిషన్ ఇవ్వచ్చా, లేదా ఇలాంటి మూవీస్ ని బ్యాన్ చేయాలా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నిజానికి చెప్పాలంటే ముస్లిమ్స్ చాలా స్త్రీలను చాలా గౌరవిస్తారు, ఒక అక్క చెల్లెలాగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం భార్యలను కూడా వాళ్ళు ఎంతో బాగా చూసుకుంటారు. ఎందుకంటే నేను చూసినది నేను చెప్తున్నా, కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురు అవ్వలేదు. ఎక్కడో ఒకరో ఇద్దరో చేసినందుకు ఇలా మాట్లాడడం అది తప్పు, ఆ తప్పును తప్పుగానే భావిస్తూ నేను ఈ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. మరి మొనాలిసా
ఈయనను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా కాదా, మరి ఫ్యూచర్ లో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, నిజంగానే ది కేరళ స్టోరీ 3 అవుతుందా మోనాలిసా? కేరళ స్టోరీ 2లో మూవీలో హిందూ అమ్మాయిలను వాళ్ళు ఎలా చిత్రహింసలు పెడతారు, ఎలా మీట్ తినడానికి బీఫ్ మీట్ తినండి అది ఇదని ఎన్ని టార్చర్ చేస్తారు, మరి మోనాలిసాది అలాగే జరుగుతుందా అనేది మనం చూద్దాం. మరి ఇలాంటి మూవీస్ ని ప్రజల్లోకి తీసుకురావడం, మతాలకు మధ్య చిచ్చు పెట్టడం, మనుషులకు మధ్య మతాలను రెచ్చగొట్టడం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.